ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ వారికి ఆత్మబంధువులుగా నిలుస్తున్నారు కుర్రా శ్రీను వారి మిత్ర బృందం. కరోనా సమయం నుంచి అనాథులుగా మృతి చెందిన అనేక మృతదేహాలకు, వందల సంఖ్యలో మృతదేహాలకు ఇప్పటివరకు కూడా అంత్యక్రియలు చేసి వారందరూ కూడా గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అట్లాగే ఇప్పటి నుంచి కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే ఉందో వారితో ఈ రోజు నుంచి కూడా కలిసి అనాథ శవాలకు దహన సంస్కారాలు, అంత్యక్రియలు నిర్వహించే విధంగా కూడా కార్యాచరణ ప్రారంభించారు. ఇటీవల రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అనాథగా మృతి చెందగా ఆయనకి ఎవరూ లేకపోవడంతో ఈరోజు అతన్ని ఆ భౌతిక కాయాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీ నుండి సేకరించి ఇటు కుర్రా శ్రీను మిత్ర బృందంతో పాటు ఇటు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ మృతదేహానికి అంతిమ సంస్కారం చేసేందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతూ ఉంది, వీరు చేపడుతున్న ఈ కార్యక్రమానికి స్పందన ఎట్లా ఉందనేది కూడా కుర్రా శ్రీను మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు కొన్ని వందల సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. ఎట్లా నడుస్తుంది ఆ కార్యక్రమం, మీకు సహకారం ఎట్లా ఉంది? సేవ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే స్వామి సంకల్పం, మరి గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులు మాకున్నాయి. ఎందుకంటే కరోనా సమయంలో ప్రాణాలు పోతుంటే ఎవరు కూడా బయటికి రాని సమయంలో మేము వచ్చి పనిచేసామంటే ఆయన ఇచ్చిన దైవ అనుగ్రహమే అని చెప్పి స్వామిని అనుకుంటున్నాము. అలాగే మరి ఈ సేవా సమితిలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా కోటేశ్వరులు ఎవరు లేరు. మరి వాసులు చూస్తున్న వల్ల చిన్న యాపిల్ కాయలు, మరి ఆ కాయలు కుట్టమ్ముకునే అబ్బాయి, అలాగే ఇంకొక ప్రసాదనేత ఉండడం వల్ల ఆటో దులుపుకునే అబ్బాయి, ఇంకో అబ్బాయి ఫ్లెక్స్లు కట్టిన అబ్బాయి, ఇట్లా ఎవరు కూడా డబ్బుండిగా చేసేది తలా కాస్త వేసుకుని చేస్తున్నాం. దానికి సపోర్ట్గా మాకంటూ మహాప్రస్థాన సేవా సమితి కూడా పూర్తి సపోర్ట్గా ఉంటుంది. దీనికి తోడుగా మరి నూతనంగా మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరి రాష్ట్రంలో మొదలుపెట్టారంటే అన్ని చోట్ల కూడా అనాథ మృతదేహాలకు చేయాలని ఆలోచన కల్పించారు. మరి దాంట్లో కూడా నేను కూడా మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో దరిదాపులుగా చిరంజీవి అభిమాన సంఘాల్లో తిరుగుతున్నప్పటి నుంచి కూడా ఎన్నో బ్లడ్ క్యాంపులు మరి చిరంజీవి గారి పిలుపు మేరకు మేము రక్తదాన శిబిరాలు కొన్ని వేల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెట్టిన రోజుల్లోనే ఆ రోజున మరి నడిచాం దాసరికరణ గారితో కలిసి. మరి ఆ పరిచయంతో నాకు మరి తెనాలి సబ్ బ్రాంచ్ చైర్మన్ అయినటువంటి మరి భానుమతి గారు కూడా నాకు మరి ఈసీ నెంబర్గా నన్ను ప్రమోట్ చేశారు. నాటి నుంచి నేను నా సేవలు చేస్తానే నాకు అనుకూలంగా ఉన్నప్పుడు వారితో కూడా నడుస్తూ ఉంటాను. ఇప్పుడు వారు మాతో నడుస్తానికి వస్తా అంటే మేము కూడా మాకు చాలా అంత ఆనందంగా ఉంది. మరి ఆమె 7-10 వయసులో ఇక్కడికి వచ్చి మరి చూడండి మార్చురీ కాడికి వచ్చి ఆమె మరి ఇట్లాంటి కార్యక్రమంలో నేను సేవ చేయాలనే తపన ఉందనేది చాలా అద్భుతం. మరి అటువంటి వాళ్ళకి దేవుడు ఇంకా ఎక్కువ రోజులు ఆయుష్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. అలాగే మరి యువకుడు మరి ఆ వయసులో చాలామంది కుటుంబంలో రానిరు ఎవరు, మరి జట్టి శ్రీరామకృష్ణ గారు మరి మహాప్రస్థానంలో బాధ్యతలు తీసుకుని సెక్రటరీగా చాలా అద్భుతంగా ఆయన చాలా కార్యక్రమాలు కానీ ఆ మహాప్రస్థానంలో అన్నీ నిర్వహిస్తున్నారండి. వారు వచ్చినాక మాకు బాగా చాలా సపోర్ట్గా ఉంది, చాలా బాగుందని తెలుగుతుంది. మీరు చెప్పండి కృష్ణప్రసాద్ గారు, మీ మహాప్రస్థానం తరపున మీరు కార్యదర్శిగా సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళకి మీ మహాప్రస్థానం తరపున వీళ్ళ టీంకి కానివ్వండి, రెడ్ క్రాస్ తరపున చేపడుతున్న కార్యక్రమాలకు మీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి నేను గత 3 సంవత్సరాల కిందట నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. నేను వచ్చిన తర్వాత ఇలా
తెనాలి చుట్టుపక్కల తెనాల్లో కానీ అనాథ బాడీస్కి ఉచితంగా దహన సంస్కారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏమి రూపాయి ఆశించకుండా ముందెత్తున ఉండేవాళ్ళు కుర్రా శ్రీనివాస్ గారు వారి మిత్రులండి. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు చేసే కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. అలా మా మహాప్రస్థాన సేవా సమితి తరపు నుంచి నేను వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో 2-3 నెలల్లోనే ఒక కమిటీ వాళ్ళతో ఒప్పించి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. కుర్రా శ్రీనివాస్ గారి తరపున వచ్చే ఇలాంటి బాడీస్కి ఏదైనా సరే మహాప్రస్థానంలో ఎటువంటి రుసుము ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా మా కమిటీ తరపు నుంచి కూడా మేము ధన సంస్కారం చేసేదానికి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలా దాదాపుగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి దాదాపుగా 20-25 అనాథ బాడీస్కి చేయడం జరిగిందండి. వారు చేసే ఈ మంచి పనుల్లో నన్ను వారు కలుపుకొని ఇలా తీసుకురావడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మేము చేసింది చాలా చిన్న పని అండి. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చేసేదంతా కూడా కుర్రా శ్రీనివాస్ గారు వాళ్ళే. మేమేంటంటే మాకు ఆ పదవిలో మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దుర్వినియోగం చేయకుండా వారు స్వచ్ఛందంగా వాళ్ళ చేయటం వారిని అభినందిస్తున్నానండి. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలకి మహాప్రస్థాన సేవ తరపు నుంచి 100% మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే మనతో రెడ్ క్రాస్ చైర్పర్సన్ తెనాలికి సంబంధించి భానుమతి గారు ఉన్నారు, ఆవిడని అడుగుదాం. మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు దహన సంస్కారాలు ఇటు అనాథలనే కాదు ఎవరు చనిపోయినా సరే మహిళలు కొంత దూరంగా ఉంటారు, మహాప్రస్థానానికి వెళ్లకుండా శ్మశాన వాటికి వెళ్లకుండా అట్లా ఉంటారు. అట్లాగే ఈ తలకొరువు పెట్టడం కానివ్వండి, ఖననం చేయటం కానివ్వండి, వాటికి కూడా కొంతమంది కుటుంబాలు ఒప్పుకోరు. కానీ వీళ్ళు కుర్రా శ్రీను మిత్ర బృందం వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అనేక మృతదేహాలకి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వారికి మీ సపోర్ట్గా మీరు కూడా ఇవాళ నుంచి జాయిన్ అవుతున్నారు, దాన్ని ఎట్లా చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ మహిళలు అనేది తలకొరివి పెట్టడం కాడి నుంచి ఇప్పుడు చాలామంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఇది వరకు ఉన్న సాంప్రదాయాలన్నింటినీ పక్కన పెడుతున్నారండి. ఎందుకంటే కొంతమంది ఒకవేళ మగపిల్లాడు లేకపోతే బెదిరించటము, ఆస్తి ఇవ్వలేదనో అదేనో ఇదని బెదిరించడం, ఇది ఎవరు చేసినా కానీ ఆ బాడీని సాంప్రదాయం ప్రకారం పంపించడమే అనేది ఒకటే ధ్యేయం అండి. అందుకని ఈ సీను అని చేసే కార్యక్రమాలు గత 5-6 సంవత్సరాల నుంచి మా రెడ్ క్రాస్ గమనిస్తుంది. మా ఈసీ మెంబర్గా తీసుకున్నాము. మేము ఈసీ మెంబర్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈయన చేసే కార్యక్రమాలన్నీ మేము మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం పంపిస్తున్నాం. కానీ అది అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి అప్పుడు అవకాశం లేదు. కానీ ఇప్పుడు గుంటూరు రెడ్ క్రాస్ కూడా ఈ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అదే ఈ శివలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలోనే మా ట్రస్ట్ తరఫున మా కార్యకర్తలు రోజు కనీసం 4-5 బాడీలను తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేస్తున్నారు. అందుకని మాకు కూడా చెప్పారనమాట. అప్పుడు శ్రీను గారు ఎటు మీ ఈసీ మెంబరు, ఆయన చేస్తున్నాడు, ఆయనతో పాటు మీరు కూడా సహకరించి ఆయనకి కొంచెం సహాయం చేసి, సహాయం అంటే ఆర్థికంగా కూడా అవసరం లేదు, గుంటూరు చారిటీ ట్రస్టే చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం వ్యక్తిగతంగా సలహా ఇవ్వటం కానీ వ్యక్తిగతంగా మనం చేయూత ఇవ్వటం కానీ జరుగుతుంది. ఈ సీన్ చేసే మహా కార్యక్రమానికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మరి మా ఈసీ మెంబర్ చేసుకున్న కానించి దరిదాపు నా దృష్టికి వచ్చి 10-1500 సేవలు మరి కోవిడ్ అప్పుడు కానీ ఇది కానీ, కాకపోతే మేము అది కౌంటింగ్ తీసుకోలేదు. కానీ ఈ రోజు నుంచి మా సహాయ సహకారాలతో పాటు ఆయన చేసే కార్యక్రమాలు మేము మా పై అధికారులకు కూడా తెలియజేసి ఇతనిని మంచి స్థాయిలో ఇంకా సేవ చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తాము. ఇది మంచి కార్యక్రమాన్ని మా సేవా సంఘ సభ్యులందరూ, మా రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా ఈ సేవ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తామన్నమాట. ఇప్పుడు మాకు ఇది ఎక్కడి నుంచి ఒక లంచాలు పంచాలు వచ్చేది కాదు, మాకు గవర్నమెంట్ నుంచి ఏమి వచ్చేది కాదు. మేము స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం ఒక శవమనే కాదు, దేని దగ్గరకైనా మేము వెళ్తాము, మా చేత నేను సహాయం చేస్తాము. మేము చాలా గర్వపడతాం అన్నమాట. అవసరమైతే రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్నాము. దీనిని మేము ఒక భగవత్కార్యంగా కార్యక్రమంగా తీసుకొని మరి మా సభ్యులు అందరూ, మా ఈసీసీ మెంబర్లు అందరూ కూడా మంచివాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు మా రెడ్ క్రాస్ తరఫున మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సాధారణంగా మనం చూస్తే కనుక అనాథ సేవలు కానివ్వండి, అనాథ సేవలనే కాదు సాధారణంగా మృతదేహాల వద్దకు వెళ్ళేందుకే చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అట్లాంటిది కుర్రా శ్రీను మిత్ర బృందం దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కూడా వందల సంఖ్యలో మృతదేహాలకు అంటే రైలు ప్రమాదాల్లో కానివ్వండి, అగ్ని ప్రమాదాల్లో కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి, తీవ్రమైన అనారోగ్యంతో కానివ్వండి మృతి చెందిన ఆ భౌతిక కాయాల్ని ఎవరు తలకొరు పెట్టే పరిస్థితి లేదు, ఎవరు తమని చూసే పరిస్థితి లేకుండా ఉన్న భౌతిక కాయాలను కూడా వీరు సేకరించి అనాథ శవాలకు కూడా అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. వారికి ఇప్పుడు తాజాగా రెడ్ క్రాస్ సొసైటీ సహకారం అందిస్తోంది. అట్లాగే మహాప్రస్థాన సేవా సమితి తరపు నుంచి కూడా తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా శివరామకృష్ణ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. రెడ్ క్రాస్ నుంచి కూడా తాము కూడా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటూ వారికి మా సపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా భానుమతి గారు చెప్తా ఉన్నారు. వీరు చేపట్టే అనేక కార్యక్రమాలను కూడా ఇటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.